ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ మనకి ఢిల్లీ పోలీస్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఎస్ఎస్సి బోర్డ్కి సంబంధించి. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి సో మీరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే 22 సెప్టెంబర్ 2025 నుంచి సో మనకి 21 అక్టోబర్ 2025 వరకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మనకి 21 అక్టోబర్ 2025 వరకు వచ్చేసి మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామినేషన్కి సంబంధించి ఎప్పుడు నిర్వహిస్తారంటే సో డిసెంబర్ 2025 లోపు లేదా జనవరి 2026 ఈ మంత్స్లో వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది అనేసి వాళ్ళు సో ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. పే స్కేల్కి సంబంధించి సాలరీ అయితే చూసుకోవచ్చు. లెవెల్ 3 ప్రకారం వచ్చేసి మనకి 21,700 నుంచి 69,100 రూపీస్ వరకు వచ్చేసి సాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి గ్రూప్ సి ఉద్యోగాలు ఫ్రెండ్స్. సో మనకి టోటల్గా వేకెన్సీ వచ్చేసి 7,565 వేకెన్సీ వచ్చేసి సో భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా ఈ పోస్టులు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇద్దరికి సంబంధించిన వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఎలిజిబుల్ ఉంటారో సో ఖచ్చితంగా వచ్చేసి దరఖాస్తు చేసుకుని ట్రై అయితే చేయండి. లేదా మీరు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన వీడియో కావాలంటే కింద వచ్చేసి కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా వీడియో అనేసి అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏజ్కి సంబంధించి మరి ఏజ్ ఎంత ఉండాలంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఏజ్ లిమిట్కి సంబంధించి సో మినిమం వచ్చేసి 18 ఇయర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మాక్సిమం వచ్చేసి 25 ఇయర్స్ వరకు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సో డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. 2000 నుంచి 2007 లోపు ఈ మధ్యలో జన్మించినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి 5 సంవత్సరాలు వచ్చేసి వయోపరిమితి వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఓబీసీ క్యాండిడేట్కి సంబంధించి 3 సంవత్సరాలు వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్కి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదనంగా వయోపరిమితి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబిలిటీ అదేవిధంగా కండిషన్కి సంబంధించి ముఖ్యమైన అభ్యంతరాలు ఉంటే కింద వచ్చేసి కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ కేవలం 10+2 అంటే సీనియర్ సెకండరీ చదువుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి ఈ పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి అదేవిధంగా 10+2కి సంబంధించి ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి ఈ ఉద్యోగాలకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి ఈ పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇద్దరు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మరి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి మరి ఫీ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఫీ వచ్చేసి సో జనరల్కి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చేసి 100 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి సో ఎటువంటి ఫీ అనేది అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. సో ఫీ నుంచి మినహాయింపు అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో జనరల్కి సంబంధించి కేవలం 100 రూపీస్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి అండ్ ఉమెన్ క్యాండిడేట్కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఎటువంటి ఫీ అనేది లేదు ఫ్రెండ్స్. సో ఫీ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అయితే ఇక్కడైతే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనది సదరన్ రీజియన్ కాబట్టి ఇక్కడ సదరన్ రీజియన్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అనేది చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, ఏలూరు కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే కేటాయించడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి తెలంగాణకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే చూసుకోవచ్చు. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, వరంగల్, సిద్దిపేటకి సంబంధించి తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు నియర్ బై ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ని చూస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి సో నెక్స్ట్ మనకి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించి పీఈటీ అదేవిధంగా పిఎంటీకి సంబంధించి
నిర్వహించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సో దీనికి సంబంధించి మరి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి 100 క్వశ్చన్స్ గాను 100 మార్క్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ సబ్జెక్ట్ గాను సిలబస్ అయితే చూసుకోవచ్చు. మనకి పార్ట్ ఏకి సంబంధించి జనరల్ నాలెడ్జ్ నుంచి అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి 50 క్వశ్చన్స్, మాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. పార్ట్ బికి సంబంధించి రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ గాను 25 మార్క్స్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. పార్ట్ సికి సంబంధించి న్యూమరికల్ అబిలిటీకి సంబంధించి 15 క్వశ్చన్స్ గాను 15 మార్క్స్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పార్ట్ డీకి సంబంధించి ఇక్కడ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఎంఎస్, అదేవిధంగా ఎక్సెల్ అండ్ ఎంఎస్ వాటికి సంబంధించి కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అండ్ వెబ్ బ్రౌజర్స్కి సంబంధించి సో ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. 10 క్వశ్చన్స్ గాను 10 మార్కులు వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది. టోటల్గా 90 నిమిషాలు గాను ఎగ్జామ్ వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. 0.25 మార్క్ వచ్చేసి ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి సంబంధించి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి సో మీరు జాగ్రత్తగా అయితే ఎగ్జామ్ అనేసి అయితే రాసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి సో ఫిజికల్ మెజర్మెంట్స్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. హైట్ ఎంత ఉండాలంటే ఇక్కడ 170 సెంటీమీటర్స్ వచ్చేసి హైట్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మేల్కి సంబంధించి 170 సెంటీమీటర్స్ వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సెంటీమీటర్స్ వచ్చేసి రిలాక్సేషన్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎస్టీకి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి సంబంధించి అదేవిధంగా చెస్ట్ చూసుకున్నట్లయితే 81 సెంటీమీటర్స్ అయితే మినిమం అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే 4 సెంటీమీటర్స్ వచ్చేసి పెరగాల్సి అయితే ఉంటుంది. అంటే మీకు 81 నుంచి 85 సెంటీమీటర్స్లోకి వచ్చి అవ్వాల్సి అయితే ఉంటుంది. కాబట్టి సో మీరు ఇక్కడ క్లియర్గానే అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించి ఫీమేల్ గాను మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించి కూడా అప్ టు 30 ఇయర్స్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 1600 మీటర్స్ని 8 మినిట్స్లో వచ్చేసి కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లాంగ్ జంప్కి సంబంధించి 10 ఫీట్స్, అదేవిధంగా హై జంప్కి సంబంధించి 3 అనేసి అయితే ఇక్కడ ఛాన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించి ఫీమేల్కి సంబంధించి 157 సెంటీమీటర్స్ వచ్చేసి ఫీమేల్కి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి 157 సెంటీమీటర్స్ వచ్చేసి ఫీమేల్కి సంబంధించి ఉండాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి సో 0 to 2 సెంటీమీటర్స్ వచ్చేసి మీకు రిలాక్సేషన్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ వచ్చేసి క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఏదైతే బోర్డు ఉందో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి సో దీనికి సంబంధించి ఢిల్లీ పోలీస్ గాను సో పూర్తి నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు అనేసి అయితే సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.